బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కంటి చూపు దాదాపుగా పోయింది. ఏకంగా 85% ఆయన కంటి చూపు పోయినట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అయింది. అడియాల జైల్లో ఘోరంగా ఉంది ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి. ఏమాత్రం సదుపాయాలు లేని అడియాల జైలు గురించి మాట్లాడుకుంటున్నారు. మరో 2 నెలల్లో ఇమ్రాన్ను కొత్త జైలుకు తరలిస్తామంటూ పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగాని అమానవీయంగా చట్టవిరుద్ధంగా ఇమ్రాన్ను కావాలనే టార్చర్ పెడుతున్నారంటున్నాయి కొన్ని అంతర్జాతీయ రిపోర్ట్స్. ఇంకా చెప్పాలంటే ఆ దేశానికి సంబంధించి మరికొంతమంది, ఇంకా ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి కుటుంబం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ ఇమ్రాన్ ఖాన్ కొడుకులు కోరుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆ దేశంలో న్యాయం ఏ స్థాయిలో ఉంది అనేది. కాస్త కోస్త ఇంకా చట్టం అక్కడ ఉంది కాబట్టి కాస్త కోస్తూ అది కూడా ప్రస్తుతం ఏదో బాగానే ఉంది ఆ విషయంలో అనేది వినిపించే మాట. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్నారు. ఫిబ్రవరి 14 గురించి మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మాట్లాడుకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ ప్రతిస్పందన గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కలత పెట్టే వార్త ఏంటంటే ఆయన కంటి చూపు దాదాపుగా కోల్పోయారు అంటూ ఆయన కుటుంబం చెబుతోంది. ఆయన కుటుంబం చెప్తున్నమాట. దాదాపుగా 85% ఆయన తన కంటి చూపును కోల్పోయారు. ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు, సరిగ్గా ఆయన ట్రీట్ చేయట్లేదు. ఆయన కలవడానికి ఎవరైనా వెళ్తే వెళ్ళనివ్వటం లేదు. కుటుంబాన్ని అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ లాయర్స్ను కూడా కలిసే ప్రయత్నం చేయనివ్వటం లేదు అనేది పాకిస్తాన్ మీడియా కథనాలు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆయన కంటి చూపు కోల్పోవడంతో పాటు మరీ ముఖ్యంగా బ్లడ్ క్లాట్ గురించి, అంటే కంటిలో రక్తం గడ్డకట్టింది, దీనివల్ల సమస్య తలెత్తిందంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. జైలు అధికారులు సరైన సమయంలో వైద్యం అందించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇంత తీవ్రమైన పరిస్థితి దాపురించిందంటూ కూడా పాకిస్తాన్ మరీ ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అంటున్నమాట. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్కి సంబంధించి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యహియా అఫ్రిది ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 16లోగా ప్రత్యేక మెడికల్ బోర్డుతో ఆయనకు పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశించింది. అయితే లండన్లో ఉన్న తన కొడుకులతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి సుప్రీంకోర్టు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఆయనకున్న న్యాయపరంగా ఉన్న చిక్కులేంటి, న్యాయపరంగా ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న చిక్కులు ఏంటంటే తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ అలాగే ఆయన భార్య బుష్రా బీబీలకు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్షని విధించింది అక్కడ కోర్టు. 10 ఏళ్ల శిక్షను సవాల్ చేస్తూ వారు ఇస్లామాబాద్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఇమ్రాన్ ఖాన్ దంపతులు. అయితే తమ శిక్షను రద్దు చేయాలని లేదా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. డిసెంబర్ 2025లో వీళ్ళకి ఈ శిక్ష పడింది. 17 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి యూఎన్ రియాక్ట్ అయింది. ఇమ్రాన్ ఖాన్ను అలా ఒక్కడిగా కారాగారంలో ఉంచడం, కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించడం, అంటే టార్చర్ పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ లేకపోతే నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇప్పటికే రిపోర్టులను కూడా చెప్తున్న పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతోంది. జైల్లో వైద్యం నిర్లక్ష్యం ఉంది ఆయనకి అని చెప్పి అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మెరుగైన వైద్యం అందిస్తాం, ఆయనను విదేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ ప్రకటించడం వేరు, చేయడం వేరు, ఆచరించడం వేరు. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం అనేది వినిపించే మాట. అయితే ఇది రాజకీయ ఎత్తుగడ అంటూ కూడా పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, అంటే పాకిస్తాన్కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ అది. సో వీటి మీద మాట్లాడుతున్న క్రమం. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆఖరి క్షణాల్లో ఉన్నారా, ఆయన జీవితం చరమాంకానికి చేరుకుంటున్న సందర్భంలో ఆ తుది ఘడియలు ఆయన ఇప్పుడు చూస్తున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మాట్లాడుకుంటుంది. అఫ్కోర్స్ ఆ పార్టీ ఇప్పటికి లేదు, యాక్టివ్ మోడ్లో అయితే లేదు. పార్టీకి సంబంధించి సభ్యులు ఉండొచ్చు కాక అండ్ వివిధ వర్గాలుగా విడిపోయి, అందుకే పార్టీని రద్దు చేసిన తర్వాత వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్వతంత్రుడిగా పోటీ చేసి వాళ్ళందరిగా యునైటెడ్గా ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు. ఇటు నవాజ్ షరీఫ్కి సంబంధించి షహబాజ్ షరీఫ్ పార్టీ, అలాగే బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో
బిలావల్ భుట్టో వాడి పార్టీ, ఇద్దరు కూడా అంటే షహబాజ్ షరీఫ్ పార్టీ అలాగే ఇటు బిలావల్ భుట్టో వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. అందుకే అక్కడ ఎప్పుడూ ఆ రాపిడి ఉంటుంది ఆ పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయాల్లో. ఎవ్వరికీ మెజారిటీ లేదు అక్కడ, అందుకే సైన్యం మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతుంటుంది. పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళ మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సూట్ కేసులు పట్టుకుని అమెరికాకి వెళ్తూ ఉంటారు. వీళ్ళకి సూట్ కేసులు పట్టుకుని అమెరికాకి వెళ్ళడం తెలుసు, కానీ జైల్లో ఉన్న తమ రాజకీయ నేత, ఇంకా చెప్పాలంటే ఆ దేశ మాజీ ప్రధాని, ఆయన ఆరోగ్యం పట్ల కనీసం వీళ్ళకి